స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ సేవియర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఏర్పరిచినటువంటి దేవుని సేవకులు పాస్టర్ జామి రవికుమారయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నా. పాస్టర్ జామి రవికుమారయ్య గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ జామి రవికుమారయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంతాల మధ్య రవికుమారయ్య గారు ప్రభువును ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం విజయనగరం ఇమానియేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారండి. రవికుమార్ గారు మరియు అతని ప్రియ సతీమణి గారు సునీత రవికుమార్ గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. వెల్కమ్ అయ్య గారు, ప్లీజ్ అండి. అనయ్య. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబిరత్నం గారికి, అదేవిధంగా కోటి వారికి ప్రత్యేకమైన వందనాలు. మనకి నూతన సంవత్సరం జరిగి కొన్ని దినాలు మన నుంచి దొరికిపోయాయి. సర్వసాధారణంగా నూతన సంవత్సరంలో కానీ మనం చూసినట్లయితే, మనం తరచుగా వాడే వాక్య భాగాలు పరిశీలన చేసినట్లయితే, హబక్కు గ్రంథం 3:2లో రాయబడినట్టుగా ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా మా కార్యములను నూతనపరచమని చెప్పి మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా చూసినట్లయితే రోమీలు రాసిన పత్రిక 12:2 రాసినట్టుగా, మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరిచయం తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందిన వచనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా 2 కొరింథీ 5:17 రాయబడినట్టుగా, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవైన మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అంటే వాగ్దానాల కోసం ఎదురు చూడడం, అదేవిధంగా నూతనమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ఏ విధంగా మనం నిర్వహించగలము, వాటి కోసం ఎక్కువగా మనం ఆలోచన చేస్తున్న దినాలు ఈ నూతన సంవత్సర దినాలు. కానీ సర్వసాధారణంగా మనం చూసినట్లయితే దేవుడు అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి చేశాడు. ఆయన ఉదాహరణ చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే యావేలు గ్రంథంలో కూడా దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ యావేలు గ్రంథంలో చేయబడ్డ వాగ్దానం ఏంటంటే, అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, అదేవిధంగా మీ యొక్క యవనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అదేవిధంగా పనివారి మీద అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవనుల దర్శనాలు చూస్తారు అని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. చూసినట్లయితే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనం రాయబడి ఉంది. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకందురు, మీ యవనుల దర్శనం చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను ఆత్మ కుమ్మరింతును మరియు అని చెప్పి ఆయన కొనసాగిస్తూ అదే వాక్య భాగాన్ని మనకి అపోస్తుల కార్య గ్రంథంలో మనకి చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో మనం అడగకుండానే, మనం దేవుని ప్రార్థన చేయకుండానే మనకి ఇవ్వబడ్డ వాగ్దానం ఏంటంటే, నా ఆత్మను మీ మీద నేను కుమ్మరిస్తానని చెప్పి ఆయన అంటాడు. ఒకరి పరిశుద్ధాత్మ కోసం మనం ఆలోచన చేసినట్లయితే మధ్యకాలంలో మనకి విమలారెడ్డి అమ్మగారు దీని మీద మాట్లాడడం మనం విన్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన, ఈ పరిశుద్ధాత్మ కోసం రాయబడ్డ మాటలు కానీ మనం చూసినట్లయితే, మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనకి బైబిల్లో ప్రారంభమవుతుంది పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన. ఆదికాండం 1:22లో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను,
దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనని మొట్టమొదట రాయబడింది. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనే పరిశుద్ధాత్మకు వచ్చిన ప్రస్తావన మనకి రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు, వినువాడు రమ్మని చెప్పవాలని రాయబడి ఉంది అక్కడ. సో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రారంభమైన పరిశుద్ధాత్మ యొక్క జోక్యం, ఇంటర్వెన్షన్, అది మనకి ప్రకటన గ్రంథం 22:17 వరకు అది కొనసాగుతూనే ఉంది. అది అంతేకాకుండా త్రిత్వంలో ప్రముఖమైన వ్యక్తి మనం ఆదికాండం నుంచి చూసినట్లయితే, ఆదికాండ ప్రారంభం దగ్గర నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్తావన అనేక సార్లు పాత నిబంధన గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని గ్రహించే పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉండం కాబట్టి అది అంతగా మనకి బైబిల్లో మెన్షన్ చేసినట్టుగా మనకి అది కనబడుతుంది. ఒకవేళ మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 27:18 రాయబడ్డ మాట ఏంటంటే, అందుకు మోషేతో ఇట్లనుము, నూనె కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతను తీసుకొని అతని మీద చెయ్య ఉంచి అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అంటే యెహోషువ దేవుని యొక్క ఆత్మ పొందినవాడు కాబట్టి ఆయన ఏం చేస్తావంటే నువ్వు అభిషేకం చెయ్యు అన్నట్టుగా అక్కడ మోషేతో దేవుడు చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సంఖ్యాకాండం 22:18లో అక్కడ ఏమన్నాడంటే, యెహోషువ ఆత్మను పొందినవాడు కాబట్టి అతని కోసం నువ్వు చేయని చెప్పి. అంతేకాకుండా మనం ఆ నిర్గమాకాండం 31:1-5 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన, అంటే ఎవరైతే అక్కడ దేవుని మందిర నిర్మాణాన్ని చేయాలో అది చేయవలసిన వ్యక్తికి దేవుడు ఆత్మనిచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మనం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 31లో ప్రారంభంలో చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లను చూడుము, నేను యోధా గోత్రంలో హూరు మనవడను ఊరు కుమారుడైన బెసాలేలు పేరు గల వాని పిలిచితిని, చిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతో వెండితోని ఇత్తడితోని పనిచేయుటకును, పొదుగుడికే రత్నములను సానబెట్టుకు కర్రను కోసి చెక్కుడుకును, సమస్త విధమైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పు వాని కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. అంటే మందిర నిర్మాణంలో కూడా దేవుని ఆత్మపూర్ణంగా చేసి వ్యక్తులను వాడుకున్నట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. సో పాత నిబంధనల గ్రంథంలో సుమారుగా 90 సార్లు పరిశుద్ధాత్మను కూర్చిన ప్రస్తావన మన కోసం రాయబడి ఉంది. అదేవిధంగా నూతన నిబంధనలు కూడా సుమారుగా 90 సార్లు దాని గురించిన ప్రస్తావన రాయబడి ఉంది. ఎక్కువగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథంలో సుమారుగా 56 సార్లు దాని గురించిన ప్రస్తావన మనకి ఉంది. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో 90 సార్లు, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా సుమారుగా 4 సార్లు ఈ పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన మనకి రాయబడి ఉంది. ప్రత్యేకంగా అపోస్తుల కార్యాలు గ్రంథంలో దాని యొక్క శక్తివంతమైన పనులు, అందుకే అపోస్తుల కార్య గ్రంథాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా పదే పదే మనకు వాగ్దానం చేయబడ్డ ఆత్మ పరిశుద్ధాత్మ, సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ. యేసుక్రీస్తు పరిశుద్ధత కొరకు స్వయంగా పరిశుద్ధాత్మకు అనేక విషయాలు మనకు తెలియజేయడం మనం గమనిస్తాం. యేసుక్రీస్తు తన కోసం తెలియజేయడానికి, సత్యంలో నడిపించడానికి, సహాయం చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి, ఆదరించడానికి, యేసుక్రీస్తు విశ్వాసంలో కలిసి నివసించడానికి, దర్శించడానికి, ధైర్యపరచడానికి దేవుడు ఈ ఆత్మను ప్రత్యేకపరిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా మత్తయి 3:11లో నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసము ఇచ్చినని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా స్వయంగా అపోస్తలుల 1:5లో యోహాను నీళ్ళలో బాప్తిసించిన కానీ కొద్ది దినముల తర్వాత మీరు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసము పొందుదునని చెప్పి అక్కడ రాయబడినట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. సో అంతేకాకుండా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా సంబోధించిన సందర్భం మనం చూసినట్లయితే యోహాను 14:16-17 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట అంటే, లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు,
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయనే అనే మాట ఆయన చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా యోహాను 15:26లో సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చును. ఆయన ఒక వ్యక్తిగానే అక్కడ యేసుక్రీస్తు సంబంధించినట్టుగా బోధించినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మను గూర్చిన సుమారుగా ఒక 9 స్టేట్మెంట్స్ దాకా యేసుక్రీస్తు ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ యొక్క నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనంలో విధంగా రాయబడి ఉంది. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి. ఈ సందర్భం ఏంటంటే ఎబ్రి బిడ్డలు ఎవరైనా మగపిల్లలు పుట్టినట్టు 7 దినాలు వారు కడగా ఉండి 8వ దినాన్ని దేవుని మందిరాన్ని తీసుకొచ్చి సున్నతి చేయాలి. సో యేసు క్రీస్తుకు 8వ దినాన్ని సున్నతి చేశారు. ఆ 8వ దినం నుంచి కానీ మనం వెనక్కి కానీ వెళ్ళినట్లయితే అదే క్రిస్మస్ 25వ రోజు. ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తు కోసం రాయబడలేదు కాబట్టి, ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చాడో జనసంఖ్యలో ఆయన రాయబడ్డాడు కాబట్టి ఆ డేట్ని మనం నూతన సంవత్సరంగా తీసుకొని క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని కాలాన్ని 2గా చీల్చి వాడుతూ ఉన్నాం. సో యేసుక్రీస్తు మనకి లోకసూత్రలో చెప్పున్నారు 22, 21 ఆ 8వ దినమే నూతన సంవత్సరం. అక్కడి నుంచి వెనక్కి కానీ మనం వెళ్ళినట్లయితే మనకి క్రిస్మస్ అనేది మనకి వస్తుంది. సో ఈ క్రిస్మస్ అంతా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం చూసుకున్నట్టుగా చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలో 14వ వచనంలో చూసినట్లయితే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైన మద్యమైన త్రాక, తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే ఉంటాడని చెప్పి మెన్షన్ చేశాడు. అంతేకాకుండా యోహాను కోసం ఇంకా చెప్తూ రాయబడ్డ మాట 8వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మీయందు బలం పొందని రాయబడి ఉంది. అదేవిధంగా 41వ వచనంలో ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాంతం నిండుకుంటే బిగ్గరగా ఇట్లెను. అదేవిధంగా 67వ వచనం చూసినట్లయితే అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూండి ఇట్లు ప్రవచించాను. సో కుమారుడి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది, తల్లి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది, తండ్రి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఉన్నట్టుగా మనకు స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే మరియమ్మ కోసం చూసినట్లయితే 1వ అధ్యాయము 35వ వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన రాయబడి ఉంది. అదేవిధంగా 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌర్ణమల ఆయన మీదకి వచ్చిన బైబిల్లో రాయబడి ఉంది. అదేవిధంగా 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చిన రాయబడి ఉంది. 14వ వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలంతో గలియాకు తిరిగి వచ్చినని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది. 38వ వచనం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. సో దేవుడట నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకించిన బైబిల్లో రాయబడ్డది. అంతేకాకుండా యోసేపు జీవితాన్ని చూసినట్లయితే యోసేపు ఒప్పించబడడానికి అంగీకరించడానికి ఎందుకు యోసేపు తన మనసును మార్చుకున్నాడంటే పరిశుద్ధాత్మ చెప్పిన తర్వాత దేవదూత ద్వారా పరిశుద్ధాత్మ విషయాన్ని బోధించిన తర్వాత ఆయన కన్విన్స్ అవ్వడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మకు మంచి లక్షణం ఏంటంటే పాపమును గురించి తీర్పుని గురించి ఒప్పింపజేయని రాయబడి ఉంది. మనకి యోహాను సువార్త 16:8లో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అతడు పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి మనల్ని ఒప్పింపజేయని బైబిల్లో అక్కడ మనకు రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రారంభ చేత దేవదూత చెప్పిందో ఆయన కోసం రాయబడ్డ మాట ఏంటంటే 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొన వరకు ఆమెను ఎరగకుండానే రాయబడి ఉంది. అంతేకాకుండా తనకి దేవదూత చెప్పబడినట్టుగా అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తు నా కుమారుని పిలిచితిని అంటే సో పరిశుద్ధాత్మ ఏమి నడిపిస్తే నడిపింపులోకి వెళ్ళడానికి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసినట్లయితే హోల్ క్రిస్మస్ ఇస్ డైరెక్టెడ్ బై హోలీ స్పిరిట్. సో ఈ క్రిస్మస్ సీజన్లో లేదా నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం కోసం కనిపెడుతూ ఉన్నాం? యోవేలు గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానం కోసం మనం కనిపెడుతూ ఉన్నామా?
యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నేను వెళ్ళడం మీకు మంచిది, ఆదరణ కొంత వస్తాడు, మిమ్మల్ని ఆయన ఆదరిస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు, మీరు ఆయన ఎరుగుతారని చెప్పి అనేకసార్లు చెప్పాడు మనకైనా. సో దేవుడు చేసిన వాగ్దానము, యేసుక్రీస్తు చేసిన వాగ్దానము, పునరుత్థానం అయ్యి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళే ముందు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం కోసం ఎదురు చూద్దామా? లేదు 31st నైట్ మనం తీసే ఆ దేవుడిచ్చే ఆ వాగ్దానం కోసం మనం ఎదురు చూద్దామా? ఎందుకంటే ఎప్పుడైనా వాగ్దానం కోసం ప్రార్థన చేసామా? ప్రభా, ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రభా నాకు కావాలయ్యా, నా భార్యకు కావాలి, నా పిల్లలకు కావాలి అన్నాడు. ఏ విధంగా అయితే 400 సంవత్సరాల నిశ్శబ్దంలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి, ఆ ప్రత్యక్షను ఛేదించడానికి నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఆ మలాకీ గ్రంథం తర్వాత మాట్లాడడం మానేశాడు. ఆయన వాక్యం ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, దర్శన ద్వారా కానీ మాట్లాడడం మానేశాడు. సో మౌనాన్ని ఛేదించడానికి పరిశుద్ధాత్మతో నింపబడ్డ కుటుంబం ఆయనకు కావాలి, పరిశుద్ధాత్మ నింపబడిన కుమారుడు కావాలి. అటువంటి పరిస్థితులే ప్రస్తుతంలో మనకి రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఆనాడు ఏ విధంగా ఇశ్రాయేలు దేశాన్ని రోమా ప్రభుత్వం తను నచ్చినట్టుగా పరిపాలన చేస్తూ ఉందో, అధికారులు ప్రజల పట్ల ప్రేమ లేకుండా ఉన్నారో, అది ప్రజలు బానిసత్వంలో పన్నులు కట్టుకుంటూ ఇటువంటి స్వేచ్ఛ లేకుండా ఉన్నారో, అటువంటి పరిస్థితులు ఈనాడు భారతదేశాన్ని ఏలుతున్న దినాల్లో ఉన్నాం. సో ఏలుతున్న దినాల్లో దేవుని ఒక వాక్కు మనకు ప్రత్యక్షం కావాలంటే, దేవుని కార్యం జరగాలంటే, దేవుని యొక్క కుమారుని ప్రత్యక్షత మనకు కావాలంటే, సో పరిశుద్ధాత్మతో నింపబడ్డ కుటుంబాలు మనకు కావాలి. పరిశుద్ధాత్మ నింపబడ్డ యవనస్తురాలైన యోసేపు, అదేవిధంగా మరియమ్మ లాంటి వ్యక్తులు మనకి కావాలి. అదేవిధంగా ఆత్మబలాన్ని పొందుకున్న యేసుక్రీస్తు లాంటి వ్యక్తులు మనకి కావాలి. సో ఈ లోకములో నరావతారిగా వచ్చినప్పుడే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను నడిపింపులో ముందుకు సాగినట్లయితే, సామాన్యమైన మానవులం, పాపంలో పుట్టిన వారము, పాపంలో పెరిగిన వారము, పాపం యొక్క ఏలుబడిలో, పాపం యొక్క కాడి కింద ఉన్నవారము. సో పరిశుద్ధాత్మ యొక్క జోక్యం, ఇంటర్వెన్స్ మన జీవితంలో, మన కుటుంబంలో మనకు ఎంత ప్రాముఖ్యమైంది. మనం చూసినట్లయితే ఒకవేళ భర్త గాని మందిరానికి వెళ్తే భార్య మందిరానికి వెళ్తాం, భార్య పాటలు పాడితే భర్త పాటలు పాడటం, పిల్లలు పాటలు పాడితే తల్లిదండ్రులు పాటలు విన్న పరిస్థితులు మన కుటుంబాలు ఉన్నాయి. సో కానీ పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటంటే కుటుంబాలన్నీ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను దేవుడు తను ఎవరైతే పంపాడో పంపిన వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడట ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే కేవలం కుటుంబం మీద కాదు, స్నేహితుల మీద, ముఖ్య బంధువుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమరించినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ కొర్నేలి కుటుంబాన్ని కానీ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, అపొస్తలుల కార్య 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాటలు చదువుతున్నాను. 24వ వచనంలో, మర్నాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని వచ్చిన తర్వాత పేతురు వచ్చాడు. పేతురు వచ్చిన జరిగిన విషయం చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడు చూసి విభ్రాంతి నొందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవరే పరిశుద్ధాత్మ పొందిన వీరి బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పారు. కేవలం కుటుంబం కాదంట, బంధువులు, ముఖ్య స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చినట్టుగా వాక్యం చదివిస్తుంది. అవర్ గాడ్ ఈజ్ ఏ ప్రామిస్ మేకర్ అండ్ ఏ ప్రామిస్ కీపర్. దేవుడు వాగ్దానం చేసేవాడు, వాగ్దానం నిలబెట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. సో యోవేలు గ్రంథంలో ఏదైతే వాగ్దానం చేయబడ్డాదో, అదేవిధంగా అపొస్తలుల కార్య గ్రంథాల్లో ఏదైతే వాగ్దానం చేయబడ్డాదో కేవలం శిష్యుల మీద కాదట. ఆనాడు ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే వారు పెంతెకోస్తు దినాన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఈ విధంగా రాయబడి ఉంది. వారందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కలిసి ప్రార్థన చేసిన 2వ అధ్యాయం 5వ వచనం 4 లేదా 2-3-4 వచనంలో చూద్దాం. మరి అగ్నిజ్వాలల వంటి నాలుకలు వేగాపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగేది. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొంది ఆత్మ పొందిన తర్వాత సేవను ప్రారంభించాడు ఆయన. ఇక్కడ వీరు కూడా శిష్యులు కూడా వారందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిన బైబిల్ అక్కడ మనకి రాయబడి ఉంది. అదే 14వ వచనంలో అయితే పేతురు
ఆ 11 నొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మ అనుభవాన్ని పొందుకొని మనం ముందుకు సాగేవారుగా ఉన్నామా? ఆత్మతో సేవను కొనసాగించేవారుగా ఉన్నామా? మేము పుట్టి పెరిగింది బాప్టిస్ట్లో పెరిగాం కాబట్టి ఎక్కువ వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆరాధన, తక్కిన వాటిలో దృష్టి తక్కువగా ఉండేది. అంతేకాకుండా పాడిన పాటలు కూడా ఓ సద్భక్తులారా, ఒక పక్క పాస్టర్ గారు పాడుతుంటే కొంతమంది పడుకుని పోయే పరిస్థితి. సో ఆ కీర్తన పుస్తకం పాటలు ఎక్కువ పాడుతుండేవారు. అంతేకాకుండా మేము బాప్టిస్ట్ వారం కాబట్టి హోసన్న మినిస్ట్రీస్ పాడిన పాటలు పాడకూడదు అనే కొంత భ్రమలో కూడా ఉండే పరిస్థితి ఉంటూ ఉండేది. 2006లో అమెరికా నుంచి ఒక టీం వచ్చింది. అమెరికన్ టీం వచ్చినప్పుడు సో అందులో పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ తర్వాత కాలం నుంచి దేవుడు ఏదైతే కృపను అనుగ్రహించాడో ఆ కృపని సంఘానికి అందివ్వడానికి, అదేవిధంగా ఉందన్న సంగతి తెలియజేయడానికి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే మన కాలంలో కాదు, అపొస్తలుల కాలంలో కూడా అదే విధంగా. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం ఈ 1-2 వచనాలు మనం చూసినట్లయితే, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు అసలు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ఇప్పుడు ఏ విధంగా అయితే వీరు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి వారికి తెలియదంట కొరింథీలో ఉన్నప్పుడు. ఎఫెసునికి వచ్చిన శిష్యులను చూసి అడిగాడు ఆయన, అయ్యా పరిశుద్ధాత్మ పొందారంటే అసలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు 4వ వచనంలో, యోహాను తనకు వెనుక వచ్చిన వాని యందు అనగా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిసము ఇచ్చిందని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువుని యేసునామమున బాప్తిసం పొందారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 పురుషులు రాయబడింది. సో కొంతమందికి ఏమో అసలు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతే గ్రహింపలేని పరిస్థితుల్లో కొంతమంది వెళ్తూ ఉన్నారు. క్రితంలో ఉన్నాడన్న సంగతి తెలుసు కానీ ఆయన ఏ విధంగా పనిచేస్తాడు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడు, అదేవిధంగా మనం యుక్తంగా ప్రార్థన చేయలేనప్పుడు ఆయన ఏ విధంగా మనకి యుక్తంగా ప్రార్థన చేయడం నేర్పిస్తాడు అనే విషయాలు కొన్నిసార్లు గ్రహింపలేని వారికి ఉన్న కారణం ఏంటంటే యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడితనాన్ని మనకి కలుగు చేస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే అపొస్తలులకు రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం విధంగా రాయబడి ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్న ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మురుగులతోనూ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కొన్నిసార్లు ఏం అడగాలో మనకు తెలియదు, కొన్నిసార్లు ఏం ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. మన ప్రార్థన కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తాం ఏదో ఒక విషయం చెప్పాలని, కానీ సభా మర్యాద కోసం ఏం చేస్తామంటే మీరు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది అన్నీ మాట్లాడి అసలు చెప్పకుండా ఫోన్ పెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. సో మన ప్రార్థన కూడా ఇంచుమించు కొన్నిసార్లు అదే విధంగా ఉంటుంది. ఏం చెప్పాలో ఏం అడగాలో తెలియని పరిస్థితి. మనం చూసినట్టయితే లోకాసు వార్తలో మనకి యేసుక్రీస్తు చెప్పిన పరిసయ్యుడు సుంకరి ప్రార్థన కూడా ఇంచుమించుగా అదే విధంగా మనకి ఉంటూ ఉంటది. మనం చూసినట్లయితే లోకాసు 18:11 చూసినట్లయితే పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకర వల్ల నేను ఉండనందుకు నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం కన్నెత్తుడు కానీ ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికాను. ఇక్కడ చూసినట్లయితే సర్వసాధారణంగా దేవునికి ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నువ్వు చేసిన దానికి వందనాలు, అదేవిధంగా ఈ అవసరం నాకు ఉంది, నాకు సహాయం చేయి. ఎక్కువ మన ప్రార్థనలో ఏం చేస్తామంటే దేవునికి సహాయం కొరకు అదేవిధంగా ఆరాధన దేవునికి గణపరచు చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేయడం మనిషి ఏం చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రారంభించాడు, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, సమస్తం ఎరిగినవాడు, మాట మన నోటకు రాక మునిపే ఎరిగిన దేవుడు, ముందు వెనుకలు ఆవరించిన దేవుడు ఆయన. సో అది దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ పరిశుద్ధాత్మ శుంకరికి ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు, ఉపవాసం అనుభవాలు లేవు, దేవుని మందిరికి అనుభవాలు లేవు కాబట్టి సో పరిశుద్ధాత్మ ఈ విధంగా ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుందంటే, దేవా పాపి నన్ను కరుణించమని పలికిన దర్శాలు. ఎవరైతే పాపి నన్ను కరుణించమని ప్రార్థన చేశాడో నీతిమంతుడు తీర్చబడి వెళ్ళాడు. ఎవరైతే అనవసరమైన వ్యర్థమైన వాటిని తన యొక్క మనసును భాష మీద తనకున్న పట్టును
వినియోగించుకుని ప్రార్థన చేశాడో వాడేమో బైబిల్ రాయబడి పెట్టి ఇతను నీతిమంతుడికి వెళ్ళాడు అంటే ఆయన అర్థం ఏంటంటే అతను అనీతిమంతుడిగా తెరచబడి వెళ్ళాడు. సో కొన్నిసార్లు ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, లేదు 4 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏ ఉద్యోగం తీసుకోవాలి, 4 వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఏ వివాహ సంబంధం మనం తీసుకోవాలి. సో అదేవిధంగా ఒంట్లో బాగోలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆపరేషన్ అంటున్నారు, ఇంకో ట్రీట్మెంట్ అంటున్నారు. ఈ విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ, జస్ట్ ఆస్క్ ది హోలీ స్పిరిట్ టు హెల్ప్ us ఇన్ ది ప్రేయర్. అయ్యా ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పు అని అడిగితే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందంటమా. మన మూలుగులతో ఉంటే ఆ మూలుగుల్ని తర్జుమా చేసి దేవునికి వినబడ అది చేస్తూ ఉంటుందట్రా. ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఆధీనంలో మన జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయా, లేదు మనం నచ్చినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉన్నామా? మనుషుల యొక్క ఉదాహరణ చేసినట్లయితే సొలొమోను కుమారుడు అంటాడు, అయ్యా నా తండ్రి బొట్టన వేణు కంటే నా చిటికిన వేణు భారంగా ఉంటుంది. సమాధానం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను అడిగి, అయ్యా ఈ విధంగా వాళ్ళు వస్తూ ఉన్నారు ప్రజలు నా దగ్గరికి, ఏమని సమాధానం చెప్పమంటావు అని అడిగినట్లయితే వాళ్ళ పరిశుద్ధాత్మ అతనికి సరైన దిశలో సరైన పరిస్థితుల్లో నడిపించేదేమో. కానీ అతను ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ పరిస్థితిలో కాకుండా తన తోటి వారిని తక్కిన వారిని అడిగాడు. ఆయన అడిగినప్పుడు ఏమైందంటే వారు కరెక్ట్గా సమాధానం ఇవ్వనప్పుడు ఏమైందంటే ఆ సమాధానం వలన వారు వెళ్ళిపోయినట్టుగా మనకి చెప్తూ ఉంది. అందుకే మత్తయి సువార్త 10:26 అంటాడు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కారు అంటున్నాడు ఆయన. సో ఎప్పుడైతే ఒక ప్రసంగం చెప్పాలన్నా, ఒక సాక్ష్యం చెప్పాలన్నా, ఒక మాట చెప్పాలన్నా పరిశుద్ధాత్ముడా ప్రభువా నాలోరా నాతో మాట్లాడు, నేను మౌనంగా ఉంటాను, నేను వింటాను, నువ్వేం చెప్తే అది చెప్తాను అన్న కానీ విన్నట్టయితే తండ్రి ఏం చేస్తాడంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడని వాక్యం మనకి చెప్తూ ఉంది. సో తండ్రి ఆత్మ మాట్లాడాలంటే మనం మౌనంగా ఆయన సన్నిధిలో మనం ఉండగలిగే కృపలో మనం ఉన్నట్లయితే, ఒక పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగ సంబంధమైన విషయంలో కావచ్చు, ఏ విషయమైనా మనం చూసినట్లయితే మార్కు సువార్తలో యేసుక్రీస్తు దగ్గరికి ఒక మోగా చెవిటి గల దెయ్యం పట్టిన బిడ్డను తీసుకొచ్చినప్పుడు శిష్యులు వాడిని బాగు చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు దేవుడు వారి అవిశ్వాసాన్ని బట్టి గద్దించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే మార్కు 9:23 అందుకు యేసు నమ్ముటిని వాళ్ళనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఆయన చెప్తాడు. వెంటనే నా చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అయ్యా నేను నమ్ముతూ ఉన్నాను, నాకు సహాయం చేయని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవేళ విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, కార్యం జరగాలంటే అపనమ్మకం వస్తుందయ్యా సహాయం చేయమని అడిగాడు ఆయన. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలి నాకు తెలియదు ప్రభా, నీ ఆత్మ ద్వారా నాకు ప్రార్థనలో నడిపించి అంటే దేవుని ఏం అడగాలో ఖచ్చితంగా స్పష్టంగా మనం తెలియజేసి ఉదాహరణ చేసినట్లయితే గుడ్డివాడిని దేవుడు అడిగాడు, నీకేం కావాలి ప్రభా, నేను చూపు పొందా గోరుచు ఉన్నా అని చెప్పినట్టు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఈ మాటలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మన జీవితంలో దీవెనకరంగా అద్భుతకరంగా ఉంటాయి, దేవుని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు యొక్క అధికారి యేసుక్రీస్తు అంటాడు, ప్రభా నా ఇంట్లోకి వచ్చిన పాత్రను కానంటే ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసాన్ని కనుగొనలేదు అన్నాడు ఆయన. ప్రభా నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయమన్నప్పుడు నాకు ఇష్టం అన్నాడు ఆయన. ఒక ఆయనట ఒక చిన్న పక్షి ఆయన చేతుల్లో ఉంది. ఎదుటి వ్యక్తిని అడిగాడు ఏమని, ఈ పక్షి బ్రతికుందా చచ్చిపోయిందని. అప్పుడు ఆ అవతల వ్యక్తి తెలుగుగా సమాధానం చెప్పాడు, ఆ పక్షి జీవించడం చనిపోవడం నీ చేతుల్లో ఉందని చెప్పి. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం అడగాలో ఏం అడగకూడదో మనం ఏం చేస్తామంటే మన సొంతానికి మనం ప్రార్థన చేసుకొని ప్రభు అడగరాని అడిగినట్టయితే క్షమించు, అడగరాని మర్చిపోతే నన్ను దయచేసి ప్రార్థన చేస్తాం. ఒకవేళ అది లేకుండా ప్రార్థన చేస్తున్నప్పుడే ప్రభా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ప్రార్థన చేయ, ఏ విధంగా అయితే వాక్యం చెప్పినప్పుడు ప్రభా నీ ఆత్మ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ప్రార్థన చేయడం మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు దీవించబడతాయి. అంతేకాకుండా ఈరోజు ప్రాముఖ్యంగా నేను చూడాలని ఆశపడుతున్న వాక్య భాగం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కాపుదల ఎవరి మీద అయితే ఉంటుందో వారి జీవితాలు ఏ విధంగా దీవించబడతాయో ఆశించబడతాయో ఒక వ్యక్తిని చూడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి కూడా నూతన సంవత్సరానికి సంబంధించిన వ్యక్తే. చూద్దాం, లూకా సువార్త 2:25 నుంచి చదువుతున్నాను. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి
ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడాన్ని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడు అతడు దేవాలయంలోనికి వచ్చి అతని ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రుల శిష్యుని యేసుని దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటను వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీ సకల ప్రజలతో సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. సుమయోను అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ హియర్, గాడ్ టు బి హియర్, రెప్యుటేషన్ అనే పదాలు ఉన్నాయి. ఈ పదం అనేది మనకి ఆది కాండంలో యాకోబు కుమారులు పెట్టబడిన కుమారుడు రెండో కుమారుడు షిమ్యోను. ఆ రెండో కుమారుడు పేరు షిమ్యోను అనే మాటకి అర్థమే సుమయోను. సో ఈ షిమ్యోను కోసం రాయబడ్డ మాట ఏంటంటే 49వ అధ్యాయంలో, షిమ్యోను లేవి అనువారి సహోదరులు వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, వారు తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికారి నరమంలో తెగ్గొట్టిరి. చాలా విషయాలు రాయబడ్డాయి. ఆ షిమ్యోను కోపము స్వాధీనంలో, దురాత్మ స్వాధీనంలో ఉండి మనుషులను చంపాడు ఆయన. ఈ సుమయోను పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. ఆయన కొత్త నిబంధనలో చెప్పబడ్డ ఈ యొక్క సుమయోను పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచాను, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను, ఆత్మవశుడే దేవాలయానికి వచ్చాడు. సో ఆయన జీవితం అంతా కూడా ఈ పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ మార్గ నిర్దేశత్వంలో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ముందుకు సాగిపోతూ ఉన్న వ్యక్తి ఆయన. ఎవరి సుమయోను, ఏంటి ఆయన పని? ఈ సుమయోను కోసం మనం ఆలోచన చేసినట్టు, సుమయోను హెబ్రీ భాషలో బైబిల్ని తర్జుమా చేసిన 70 మంది ట్రాన్స్లేటర్లో ఒకడైన. హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ని తర్జుమా చేసిన 70 మంది ఆ యొక్క లేఖికుల్లో ఈయన ఒకడైన. ఈయన యెషయా గ్రంథాన్ని తర్జుమా చేస్తూ ఉన్నాడు. ఆయన యెషయా గ్రంథాన్ని తర్జుమా చేస్తూ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనానికి వచ్చిన రాయబడ్డ మాట ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ఏదైతే రాయబడి ఉందో, ఆమె కాబట్టి 14వ వచనం, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించిన కన్యక గర్భవతి కుమారునికి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఆయన దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ వర్జిన్ వేరే సన్ అని కాకుండా ఈ యంగ్ గర్ల్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేశాడు. అంటే కన్యక గర్భం ధరించిన రాయకుండా యవనస్త్రీ గర్భం ధరించిన చెప్పి ఆయన ట్రాన్స్లేట్ చేసి, ఎందుకంటే ఎక్కడైనా కన్యక గర్భం ధరిస్తుందా అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆ విధంగా ఆయన ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. అప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు అతనితో పరిశుద్ధాత్మను మాట్లాడి, నువ్వెందుకు ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసావు? అక్కడ క్లియర్గా ఉంది కదా కన్యక గర్భవతి అని. అంటే ప్రభు ఇది సాధ్యమైంది, కన్యక ఏ విధంగా గర్భం ధరిస్తుంది అని చెప్పి అన్నాడంట ఆయన. అప్పుడు దేవుడు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఏ వాగ్దానం అయితే చేయబడ్డాదో వాగ్దానాన్ని నువ్వు కళ్ళారా నువ్వు చూస్తావని చెప్పి దేవుని యొక్క ఆత్మ ఆయనకి చూసినట్లు బైబిల్లో మాట్లాడంటే 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూచు వరకు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరిచను. నువ్వేదైతే వాగ్దానాన్ని నమ్మలేదో, నువ్వేదైతే వాగ్దానాన్ని నువ్వు అంగీకరించలేకపోయావో, నువ్వు కనులారా దాన్ని చూస్తావు. మనం చూసినట్లయితే జకరయ్య కూడా, అయ్యే ఇది ఎలా సాధ్యం అంటే, అది జరిగే వరకు నువ్వు మౌనంగా ఉంటావు అని చెప్పి మోగవానిగా చేసినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. సో ఏదైతే వాగ్దానం చేయబడ్డాదో ఆ వాగ్దానం కొరకైనా కనిపెడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన మహారాజు పట్టణంలో ఉన్నాడు. ఆయన మహారాజు పట్టణంలో ఆయన ఉన్నాడు. యెరూషలేమా ఆ పాదముని గుమ్మంలో నిలిచిన గాక అంటాడు. యెరూషలేమా నీ క్షేమం కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుదురు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. సో ఆ విధంగా మనం చూసినట్లయితే, ఏ విధంగా అయితే ఆయన యెరూషలేము దేవుని మందిరంలో ఉన్నాడో, దేవుని యొక్క మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క మంచి సమరయుడు కథలో కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకి వచ్చి దొంగల చేతికి చిక్కిన చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే ఎక్కడ అయితే దేవుని యొక్క ఆత్మ ఉందో, దేవుని సన్నిధి ఉందో, సంవత్సరాల దేవుని కన్నులు ఉన్నాయో
ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడంటే దొంగల గృహమైన ఇరుకోకు వచ్చినప్పుడు దొంగల చేతి చిక్కాడు. కానీ ఈయన కానీ చూసినట్లయితే యెరూషలేములోనే ఉన్నాడు ఆయన. ఎక్కడైతే దేవుని ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క కృప ముమ్మరంగా ఉంటుందో, సో ఆ సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన. సో యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఎక్కడ ఉన్నాడు మనం చూసినట్లయితే 26వ వచనంలో అతడు ఆత్మవశుడే దేవాలయంలోనికి వచ్చిన బైబిల్లో అక్కడ మనకి రాయబడి ఉంది. యెరూషలేములో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. 25 అధ్యాయం చివరిలో ఆయన పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయన దేవుని యొక్క పట్టణంలో ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉందట. 28వ వచనం అంతటి ధర్మశాస్త్రము చొప్పున ఆయన విషయమే జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లనెను. సో ఈ క్రిస్మస్ సీజన్లో కానీ నూతన సంవత్సర సీజన్లో కానీ మన జీవితాంతం మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని నమ్ముకుని బిడ్డలుగా దేవుని మందిరానికి చెరువులో ఉండాలి, దేవుని మందిరం ఉండే పట్టణంలో ఉండాలట. దావీదును సౌలు తరుముతుంటే అంటాడు, అయ్యా నేను దేవుని మందిరమును దూరముగా మరణము కాకుండాను గాక అంటాడు. యెహోవా మీద 8 మంది జనులను తనుపు నేను సంతోషించాను. అంతేకాకుండా యెహోవా మందిరాలను చూడడం వల్ల నా ప్రాణం ఎంత ఆశపడుచున్నది, జీవం గల దేవుని దర్శించుకది సమసిలిపోతుంది అంటాడు. అంతేకాని అంటాడు నీ మందిరం దినమగొడ్డు 5 దినముల కంటే శాస్త్రం అంటాడు. సో ఈ నూతన సంవత్సరం మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రభువా నీ మందిరం ఎక్కడైతే ఉందో ఆ స్థలంలో నివాసం చేస్తానయ్యా. నేను ఎక్కడ నీ సమయాన్ని గడుపుతావు? నూతన సంవత్సరంలో చాలా మంది పిల్లలు పార్కుల్లో, క్రూజ్లో, హోటల్స్లో గడిపేవారు ఉన్నారు. ఎంతమంది దేవుని యొక్క మందిరంలో గడిపే బిడ్డలు ఉన్నారు? ఆయనలో ఉన్నాడట. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, మేము పురుషోత్తపురం అనే ఊర్లో ఉండేవారిని. మా చర్చిని లక్ష్మీపురం దాని సుమారు 6-7 కిలోమీటర్లు. అప్పుడు ఆటోలు బస్సులు ఉండేవి కాదు. ఒకవేళ 31st నైట్ కానీ వెళ్ళినట్లయితే రాత్రి అంతా అక్కడ పడుకొని ప్రార్థన చేసుకొని తిరిగి మళ్ళీ ఉదయం రావాలి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగిస్తూ ఉన్నాం. ఇవేందో నా పెళ్లి 31వ తారీఖున డిసెంబర్ 31st అయింది, 30th అయింది. 31st మళ్ళీ మందిరంలోనే ఉన్నాం. మొన్న వారం కూడా ఆ విధంగా దేవుడు ఇచ్చాడు. సో ఆ నూతన సంవత్సర దినాన దేవుని మందిరంలో ఉండగలిగి, దేవుని ప్రభువా వాగ్దానం నాకు దయచే, నా బిడ్డలు దయచే, నా సంఘానికి దయచే, నా స్నేహితులు దయచే, నా బంధువులు దయచే. కిర్నూలి కుటుంబంలో ఏ విధంగా అయితే ప్రభువా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, అక్కచెల్లులు, అన్నదమ్ములు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ మనలోకి నడిపించబడ్డారో అట్టి కృప నాకు ఇమ్మని ప్రార్థన చేసే పరిస్థితి మనం ఉన్నామా? ఇతడు దేవుని మందిరంలో ఉన్నాడట, దేవుని మందిరంలో ఉన్నాడట. మనం ఫోన్ చేసినప్పుడు అడుగుతాం ఎక్కడున్నామంటే రకరకాల పనులు చెప్తుంటాం. ఎన్నిసార్లు దేవుని మందిరంలో ఉన్నామని మాట మన ఫోన్లో వినబడింది. రెండో చూసినట్లయితే పరిశుద్ధాత్మ అతని మీద ఉందట. మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యెహోవా ఎడబాసినని అతడు ఎరుక్కుండెను. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరి మీద ఉంటాడంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో పరిశుద్ధంగా ఉన్న వ్యక్తితోనే ఉంటాడు. తన స్వభావం విరుద్ధంగా ఏమి కూడా చేయలేడు. 16వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడిజిమ్ముకుందని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. సో అతడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నిలిచింది. పరిశుద్ధాత్మ దిగిరాలే. పరిశుద్ధాత్మ అతని మీదే ఉంది. పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ అతను బయలుపరుస్తూ ఉంది. అతని ఆత్మస్వాధీనం నుండి దేవుని మందిరంలోకైనా వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించాను. అదేంది వాక్యం అండను, వాక్యము దేవుడు, వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య వసించిన బైబిల్ చెప్తూ ఉంది. అంటే ఒకవేళ యేసుక్రీస్తుకి వాక్య రూపం ఇస్తే బైబిల్, యేసుక్రీస్తుకి శరీరం ఇస్తే అది యేసుక్రీస్తు ఇమ్మానుయేలు నామం. సో శరీర రూపంలో ఉన్న యేసుక్రీస్తుని చేతులతో ఎత్తుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ఆయన చేతుల్లో ఉన్నాడు, ఆయన జీవితంలో ఉన్నాడు, ఆయనతో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. ఉంటుండగా ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని స్తుతించు ఇట్లా నేను. సో యెరూషలేములో ఉన్న అనుభవం, దేవుని మందిరంలో ఉన్న అనుభవం, పరిశుద్ధాత్మ నింపబడ్డ అనుభవం, దేవుని వాక్యం మన చేతుల్లో మన జీవితాల్లో ఉన్న అనుభవం,
దేవుని స్థుతి మన నోట్లో ఉన్న అనుభవం మన జీవితంలో ఉందో లేదో ఆలోచన చేసుకోవాలి. ప్రభువా ఆనాడు సుమయోనికి ఇచ్చిన ఆధిక్యత, సుమయోనికి ఇచ్చిన ఆ వరం, సుమయోనికి ఇచ్చిన వాగ్దానం, ప్రభువా ఆ వాగ్దానం నాకు దయచేయవా ప్రభువా. నీ మందిరంలో ఉండగలిగే కృప, నీ ఆత్మ నిలిచి ఉండగలిగే కృప, నీ వాక్యం నా చేతుల్లో ఉండగలిగే కృప, దేవుని ఆలయంలో ఉండగలిగే కృప, స్తుతి నా నోట ఉండగలిగే కృప నాకు ఇవ్వవో ప్రభు అని అడిగేవారిగా ఉందామా? అని అడిగేవారికి కొలత లేకుండా ఆత్మను కుమరించే దేవుడటమ్మా. పరిశుద్ధాత్మ పూర్ణులైన వ్యక్తులు, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారనడానికి ఇది గొప్ప ఉదాహరణగా ఉంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై సేవ చేసిన యేసుక్రీస్తు అంటాడు, దాన్ని పంపిన వాని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమైనది అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ పూర్ణుడైన యోహాను ఆహారం కోసం కానీ, వస్త్రం కోసం కానీ, ఇంటి కోసం ఈయన ఎవర్ కేర్ అబౌట్ ఇట్. అతడు అరణ్య ప్రదేశంలో ఉండి మిడతలు అడవితేనే తిన్నాడు, ఒంట రోమ వస్త్రాలు కట్టుకున్నాడు. ఎవరి కోసం ఈయన ఎవర్ కేర్ అబౌట్ ఇట్. సర్పసంతానమా మీకు శ్రమ, రాబోతుంది మీరు తప్పించేవాడు ఎవడని చెప్పి సూటిగా మందిరంలో డబ్బులు ఇవ్వగలిగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుతో మాట్లాడాడు. అదేవిధంగా కార్యం జరగాలంటే ఉండవలసిన పోలీసులు సైనికులతో మాట్లాడాడు. అంతేకాకుండా రాజు తల కొట్టిస్తాడని తెలిసిన, రాజు తల తీస్తాడని తెలిసిన, అందుకే తెలుగులో సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అంటారు. అటువంటి హేరోదుతో అంటాడు ఆయన, హేరోదు నీ తమ్ముడు భార్యను హేరోదే నుంచుకుంటే నీకు న్యాయం కదా, ఎందుకంటే పరిశుద్ధాత్మ పాపం గురించి ఒప్పింపజేస్తుంది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై రాజును ఒప్పింపజేస్తూ ఉన్నాడు. తల కొట్టి పల్లెంలో పెట్టిన పరిశుద్ధాత్మ కలిగిన వాడటమ్మా ఎప్పుడు రాజీ పడ్డట్రా. యేసుక్రీస్తు కూడా అంటాడు, ఆ నక్కతో చెప్పు నేను ఇక్కడే ఉంటానంటాడు ఆయన. సో ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండగలిగే కృప మనకుందా? పరిశుద్ధాత్మలో ఉండగలిగే కృప మనకుంటే ఏమందంటే, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ మనం మాట్లాడినప్పుడు మనతో ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుందంట దేవుని కోసం. పరిశుద్ధాత్మ జరగబోయే విషయాలనేది బయలుపరుస్తూ ఉంటుందట. సో చూసినట్లయితే ఎంత అద్భుతమైన, ఒకవేళ బైబిల్లో రాయబడ్డ సంఘటన అండి. ఆ సీన్ చూసినట్లయితే అందరూ ఉన్నారు అందులోని. పరిశుద్ధాత్మ ఉంది, యేసుక్రీస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని సేవకున్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. అయ్యా నేను ఆత్మవశునై ఉండగా ఆయన ఆయన యొక్క చొక్కా అంచులు దేవాలయమును నిండుకున్నాయట. ఒకవేళ ఇంకా కానీ కిందకి వెళ్ళినట్లయితే ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటారో వారికి దేవుడిచ్చిన ఆధిక్యతగా మనం చూసినట్లయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నన్ను పోనిస్తూ ఉన్నావు అంటున్నాడు ఆయన. అమ్మా సో ఎవరైతే పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆధీనంలో ఉంటారో వారికట్టమ్మా సమాధానం ఉంటుందటమ్మా. ఈ లోకంలో చాలా మంది డబ్బున్న వారు ఉన్నారు, సమాధానం లేదు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవ్వరికి సమాధానం లేదు. ఎలక్షన్లో ఏం జరుగుద్దో ఆందోళనలో ఉన్నారు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆధీనంలో ఉంటారో వారటమా సమాధానంతో ఉంటారంట. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలుని వాళ్ళు ఏ పని కోసం అయితే దేవుడు పిలిచాడో చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం 6వ వచనంలో, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంక పరిచయం చెప్పి అక్కడ బైబిల్లో అక్కడ రాయబడి ఉంది. ఈ పౌలు గారి జీవితం అంతా కానీ మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ స్వాధీనంలో, పరిశుద్ధాత్మ ఆధీనంలోనే ఉన్నట్టుగా మనకి వాక్యం మనకి సెలవిస్తుంది. అక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనంలో, వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన రాయబడి ఉంది. అంతేకాకుండా అననీయ పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే 9వ అధ్యాయంలో 17వ వచనం, అన్నయ్య వెళ్ళి ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి, సౌల సహోదరుడా నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నేను పంపి ఉన్నాడని చెప్పి అక్కడ చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో పరిశుద్ధాత్మతో పౌలుని నింపబడడం అన్నది దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఉన్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. అంతేకాకుండా పౌలు చేతుల నుంచిగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్టు మనకు రాయబడి ఉంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆయన బోధించినని చెప్పి అనేక సందర్భాల్లో ఆ వాక్య భాగం అనేది మనకి కనబడుతూ మనకి ఉంది. 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది.
అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధ నింపబడిన వాడే అతన్ని తేరి చూచని రాయబడి ఉంది. ఆ విధంగా సౌలు యొక్క సేవ విజయవంతం కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎందుకు ఈ మాటలు నేను ప్రారంభిస్తున్నానంటే, పెద్ద తుఫాన్ వచ్చింది, మనందరం వెలుగుదాం 27వ అధ్యాయంలో. తుఫాన్ వచ్చినప్పుడు ఒకవేళ ఆ సందర్భాన్ని కానీ మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, వాడ సామాగ్రి పారేశారు, ఆహార సామాగ్రి పారేశారు. అదేవిధంగా ఒక 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో కొట్టుపోయాం. ఆ రాత్రి వారికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రం కనబడలేదు. అటువంటి సందర్భంలో లేచి ఆయన మనం ఏ విధంగా ప్రభురాత్రి భోజనాన్ని చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, సంతోషంగా, ఆనందంగా చేస్తాము. ఆడ పగిలిపోతున్న పరిస్థితిలో తుఫానులో 14 రోజులు ఆహారం లేని దినాల్లో ఆయన చూసినట్లయితే 35 వచ్చింది, 27-35 అండి అపొస్తలుల కార్యాలు. ఆ మాటలు చెప్పి అక్కడ ఇంపలని చదువుతున్నాను. తెల్లవారుచుండగా పౌలు 14వ దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణ కొరకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొని అందరినీ బతిమాలను. ఆ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి దేవుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకుంది. నట్ట నడి సముద్రాన 14 దినాలు సూర్యుడు గాని చంద్రుడు గాని లేకుండా, ఆహారం లేకుండా, ఎప్పుడు తుఫాన్లో చనిపోతామని ఉన్న సమయంలో పౌలు లేచి వారికి ధైర్యం చెప్పి ప్రభురాత్రి భోజనాన్ని చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుడు సమాధానం ఇస్తాడంటమ్మా. మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది కొలస్సీ 3:15లో, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ హృదయములను ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలవబడతారు. సో యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం హృదయంలో ఏలుచుండనీయండి. సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండని వాక్యం మనకి సెలవిస్తుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమను ఇచ్చిన మనుషులకు భూమి మీద సమాధానం ఉండునుగా అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులుగా స్వాధీనంలో ఉంటారో పరిశుద్ధాత్మ సమాధానం ఇస్తుందంటమ్మా. ఫిలిప్పీ 4:7, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఆ సమాధానం మన తలంపులకు, ఆలోచనలకు. ఎందుకంటే నేను బండి మీద నడుస్తున్నప్పుడు జరగబోతున్న విషయాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాను. అదేవిధంగా కొన్నిసార్లు ఈ నిధులు అనేది ఉంటే మా పాప దానిలాగా కూల్ 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 అని చెప్తూ ఉంటాం. ఒకవేళ సమాధానం మన జీవితంలో ఉందా, దేవునికి పని అప్పగించుకొని చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే దేవునికి పని అప్పగించాను, దేవుడు ఆ కార్యాన్ని. సో పౌలు గారి యొక్క ధీమా ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, నేను కైసరి దగ్గర మాట్లాడాలి నేను. కాబట్టి దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరుస్తాడని చెప్పి చాలా కాముకున్నాడు. వాగ్దానం చేసిన దేవుని యొక్క పనిది. సో ఆయన చేసుకుంటూ వెళ్తాడని చెప్పి ఆయన ఉన్నాడు. ఆయన అంతేకాకుండా మనం చూసినట్టు యోహాను 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నానని చెప్పి అంటున్నాడు ఆయన. ఈ విధంగా అనేక విషయాలు మనకు అందులో మనకి ఉన్నాయి. నెక్స్ట్ కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, రెండోది అక్కడ మనం చదువుబడిన వాక్య భాగంలో మొట్టమొదట సమాధానం అక్కడ ఆయనకి అనుగ్రహించబడ్డది. రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ రక్షణ, వెలుగు, మహిమ అనే విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. చూద్దాం సార్ మనం. అన్యజనులకు నన్ను బయలుపరచుటకు వెలుగుగాను యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను 8:12లో, మరలా యేసుని లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటి నడుక జీవపు వెలుగులో నడియున్న వారితో చెప్పాను. యోహాను 3:19లో తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందుకు మనుషులు వెలుగును ప్రేమించలేక చీకటినే ప్రేమించింది. అంతేకాకుండా మన కోసం చెప్తాను చెప్పిన మాట ఏంటంటే, విధంగా చెప్తున్నాడు ఆయన మత్తయి సువార్త 5:14లో, మీరు లోకమును వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరు. అదేవిధంగా మత్తయి సువార్త 5:16లో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందర మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలిగించిన ఆ వెలుగు ఈ దినాన మనల్ని వెలిగించింది. మనం కూడా అనేక మందిని వెలిగించి బద్దులమై ఉన్నాము. సో ఎవరైతే ఉంటారో సమాధానం వారి జీవితంలో ఉంటారో వారు ఇతరులతో సమాధానంగా ఉంటారో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు
అనబడుతున్న బైబిల్లో రాయబడి ఉంది. మనం ఇతరులతో సమాధానంగా ఉంటాం, మనలో మనం సమాధానం కలిగి ఉంటాం. అదే విధంగా దేవుడు మనం వెలిగించాడు, అదే విధంగా మనం వెలుగుగా ఉంటాం, ఇతరులు వెలిగించేవారుగా మనం ఉంటాం. అదేవిధంగా నీ ప్రజలను ఇశ్రాయేలు మహిమగాను. సో ది గ్లోరీ ఆఫ్ గాడ్. సో మనకి దానికోసం చూసినట్లయితే నిర్గమాకాండం 34:29 విధంగా రాయబడి ఉంది. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన చేతిలో మాట్లాడుచున్నప్పుడు దాని ముఖ చర్మం ప్రకాశించి నా సంగతి అతనికి తెలిసియుండ లేదు. సో దేవునితో మాట్లాడి వచ్చిన మోషే యొక్క ముఖ చర్మం ప్రకాశించింది. అంతేకాని మనం చూసినట్లయితే ఏంటి దేవుని మహిమ, ఆయన శక్తి, ఈజ్ క్రియేషన్, ఈజ్ పవర్, ఈజ్ అనాయింట్మెంట్, ఆశ్చర్యపరిచే గుణలక్షణాలు, ఆశ్చర్యంతో చేసే కార్యాలు, ఆయన మూర్తిమత్వం, ఆయన తేజస్సు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో, యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన కోసం వివరిస్తూ ఆయన చెప్తున్న మాటలు కానీ మనం చూసినట్లయితే ఆయన కోసం ఈ విధంగా రాయబడింది. 11వ వచనం, తిరిగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదం మట్టుకు దిగుచిన వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హేమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదముల కురుములో పొట్టమేయబడిన మెరిచిన అపరంజితో సమానమై ఉండెను. ఈ విధంగా అంతేకాకుండా మనం చూసినట్లయితే యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృత్యుందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగానే చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. సో దేవదూతలు కూడా ఆయన ప్రభావాన్ని చూడలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. 1 తిమోతి 6:16 అంటాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు శాశ్వతమైన ఘనతయు ప్రభావం కలిగి ఉండను గాక అని చెప్తూ ఉన్నాడు. కొలసి 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సమయం లేదు కాబట్టి ముందు పరిగెడుతూ ఉన్నాను నేను. అంతేకాకుండా నిర్మాకాండం 40:34 అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిన్ను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేక ఉండేనని అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కూడా దేవుని యొక్క మహిమ నిండినందున వారెవరు కూడా మందిరంలో ప్రవేశించలేకపోయారు, యాజకులు అందులో నిలవలేకపోయారని చెప్పి అక్కడ మనకి రాయబడి 2వ దినవృత్తాంతాలు 5:14 అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను. యెహోవా తేజస్సు దేవుని మందిరంతో నిండుకొనగా సేవ చేయుటకు యాజకుల మేఘమును చోట నిలవలేకపోయేది. సో ఆ మహిమ మన జీవితంలో చూస్తాం. అమ్మా ఎప్పుడు ఊహించిన సంఘటనలు జరుగుతాయి. మాకైతే పిల్లలు పుట్టరని చెప్పి అన్నారు. సో దేవుడు తన మహిమను మా ఎడలు చూపించాడు. అంతేకాకుండా నేను రిటైర్ అవ్వాల్సిన సమయంలో దేవుని యొక్క ఉద్యోగాన్ని పొందుకోగలిగాను. నేను దేవుడు తన మహిమను చూపగలిగాడు. మా అమ్మగారు ఒక పక్క చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఒక పక్క అనేకమైన క్రిస్మస్ ప్రోగ్రామ్స్, అందులో దేవుని మహిమను చూడగలిగి ఉన్నాను. అందుకే అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తూ అంటాడు యేసుక్రీస్తు యోహాను సువార్తలో మరి మాటలతో. నమ్మగలిగితే మన సన్నిధిలో మన జీవితంలో దేవుని మహిమను చూస్తాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాన్ని కొన్ని సంవత్సరాల వెనక దగ్గర చూసినట్లయితే ఇప్పుడున్నంత భక్తి మనకు లేదు, ఇప్పుడున్నంత వాక్యజ్ఞానం మనకు లేదు, ఇప్పుడున్నంత మంచితనం మనకు లేదు. దేవుడు తన మహిమ ద్వారా దేవుడు మనం కనపరిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంతే విధంగా చూసినట్లయితే చివరిగా మనం చూసినట్లయితే అక్కడ నువ్వు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని అంటాడు. మనం చూసినట్లయితే తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు అనేక మంది మనకు పరిచయం అయిన వారు, బూతులు మాట్లాడేవారు దినాన పరిశుద్ధాత్మ పూర్ణి ఆరాధన చేస్తున్న సందర్భాలు మనం ఎరుగుతూ ఉన్నాం. ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టపడిన వారి దినాన బైబిల్లో చాలా బలంగా ఉండగలిగే పరిస్థితి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు చాలా అద్భుతంగా అవి ఉంటూ వస్తున్నాయి. దేవుడు మన శరీరాన్ని రక్షించగలడు, ఆత్మనైనా రక్షించగలడు. మనం చూసినట్లయితే విగ్రహార్థంలో ఉండిపోవలసిన అబ్రహాము కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు ఆయన. అంతేకాకుండా మరణ పరిస్థితికి వెళ్ళిన సంసోనును బోధిని చేర్చడం ద్వారా తన ప్రాణాన్ని ఆయన రక్షించాడు. అదేవిధంగా మరణశైపోయిన అనేక మంది రోగులను దేవుడు ఆయన శరీర సంబంధంగా రక్షించగలడు, ఆత్మ సంబంధంగా పాపంలో శాపంలో ఉన్నవారు రక్షించగలడు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని దేవుడు రక్షించగలిగాడు, పాపం నుంచి రక్షించగలడు. రక్షించిన దాన్ని వెతికి రక్షించి మనుషు కుమారుడు లోకానికి వచ్చాడు ఆయన. అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఆ దేవుని మహిమను పొందలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. అందుకే పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన.
ఒకవేళ సమరస్య జీవితంలో 6 మంది పెనిమిట్లు ఉన్నారు, దేవుని మహిమను చూడలేకపోయింది. ఎప్పుడైతే దేవుడు తన పాపం నుంచి విడుదల కలుగు చేశాడో మహిమను చూడగలిగింది. నేను చెప్పినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడరండి అని పరిగెట్టింది. దీనికోసం అయితే ఏదైతే తన పరువును దాచుకోవాలని ప్రయత్నం చేసిందో మిట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆమె స్వయంగా వెళ్ళి చెప్పింది. అదేవిధంగా పొట్టి జక్కయ్య ఏ డబ్బుల కోసం జీవితాంతం బాధపడ్డాడో డబ్బులను ఒక క్షణంలో వదిలేశాడు ఆయన. వారందరూ మహిమపరిచారు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఏంటి ఎలా చేశాడు ఈయన? ఆ రక్షణను అంతేకాకుండా మరణఛాయ గల దేశం మీద చీకటి దేశం మీద గొప్ప వెలుగు ప్రకాశించింది. ఒక్కొక్క తాగుబోతులుగా, తిరిగిబోతులుగా, వ్యభిచారులుగా, కైని గుటకాలు తినేవారుగా ఎవరైతే ఉన్నారో, దేవుని మందిరాన్ని దూరంగా ఉన్నారో, టీవీ సీరియల్లో అతుక్కుపోయి ఉన్నారో, ఆడపడుషులతో సంబంధం లేక, అన్నదమ్ములతో సంబంధం లేక, తోటివారికి సంబంధం లేకున్నారో, ఈ దినాన దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ సరి చేసుకుంటూ ఈ రక్షణలో నడిపించాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇతడును అబ్రహాము కుమారుడైన ఇంటికి రక్షణ. ఒకప్పుడు ఇంట్లో రక్షణ లేదు మనకి, కానీ పరిశుద్ధాత్ముడు రక్షణలోకి నడిపించగలిగే కృప దేవుడు మనకి అనుగ్రహించాడు ఆయన. సో నా మాటలు ముగించిపోతూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం కోసం ప్రార్థన చేద్దాం? అపొస్తలుల కార్యాల గ్రంథంలో 54 సార్లు ప్రస్తావించబడ్డారు. పరిశుద్ధాత్మ చేసే కార్యాలుగా చూసినట్టు సుమారుగా 70-80 పైగా బైబిల్లో రాయబడ్డాయి. సమయం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ప్రభువా, నా మీద పరిశుద్ధాత్మ అనుభవాన్ని కుమ్మరించుకో. ఆయన అంటాడు, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోలేము. మన పాటల్లో, అదేవిధంగా మన మాటల్లో దేవుణ్ణి పరిశుద్ధాత్మ అనుకుంది. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడన్న సంగతి మనకు తెలుసా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఆ అనుభవం నీ జీవితంలో ఉందా? నన్ను అనిపించే వ్యక్తిగా నీ జీవితంలోనే ఉన్నావా? సో నా జీవితంలో చాలా సంవత్సరాల అనుభవంలోకి, ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మనోనేది గుడ్డితనం కలుగు చేసినప్పుడు ఏం చేస్తామంటే, మనం వచ్చిన డినామినేషన్ బట్టి ఇంకో దాన్ని బట్టి తప్పు, ఇది రాంగు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అనుభవంకి వచ్చిన తర్వాత మందిరంలో ఆరాధన చేయడం ప్రారంభించాం. అదేవిధంగా ప్రతి ఆల్టర్నేట్ మంత్లో అభిషేక ఆరాధన చేయగలిగే కృప దేవుడు అనుగ్రహించాడు. సో దేవుడు నడిపిస్తున్నాడు, మా బిడ్డల్ని, సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనం ఆత్మను పొందుకుంటే సంఘం ఆత్మను పొందుకుంటుంది. మనం ఆత్మను పొందుకుంటే మన కుటుంబం ఆత్మను పొందుకుంటుంది. సో ఆత్మతో నింపబడిన కుటుంబం ఆరాధన చేస్తే, ఆత్మతో నింపబడిన కుటుంబం సేవ చేస్తే, ఆత్మతో నింపబడిన కుటుంబం ఒకవేళ సమాజంలో నడిచినట్లయితే ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే, యోహాను కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది మనకి, యేసుక్రీస్తు కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది మనకి, కొర్నేలి కుటుంబాన్ని చూస్తే మనకు తెలుస్తుంది మనకి. అదే సో అట్టి కృప దేవుడు మనకి దయచేయను కాక నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సో ఏంటి వాగ్దానం కోసం ప్రార్థన చేద్దామంటే, ప్రభువా, ఆనాడు కొర్నేలి ఇంటి మీద కుమ్మరించబడే పరిశుద్ధాత్మ ప్రభువా మా మీద కుమ్మరించవా? ప్రభా, పెంతెకోస్తు దినాన ప్రభువా శిష్యుల మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ మాకు కుమ్మరించవా? పరిశుద్ధాత్మ పాపాన్ని ఒప్పింపజేస్తుంది, ధైర్యం ఇస్తుంది. అయ్యా, మీరు జీవాధిపతిని చంపిద్దరు కానీ దేవుడని మృతుల్లో లేకున్నందుకు మేము సాక్షులం అన్నాడు. ఏ పేతుడైతే యెహోవా దేవుడు యేసుక్రీస్తు నాకు తెలియదని ఒట్టేసుకుని చెప్పించుకోవడం ప్రారంభించాడో, అదే పేతుడు ఈ నామంలో తప్ప వేరే నామంలో రక్షణ అనేది లేదని చెప్పాడు. అయ్యా, మేము దేవుని మాట విని శ్రేష్టమా, మనిషి మాట విని శ్రేష్టమా? ప్రాణభయంతో పారిపోయిన వాడు తలకిందులుగా సిలువేయమని ఏ విధంగా చెప్పాడంటే కారణం అదే. అపొస్తలుడైన పౌలు సద్దూకాయులు పరిసయ్యులు ఉన్నారని చెప్పి తన యొక్క ఎందుకు నేను పరిశీలన చెప్పగలిగాడంటే పరిశుద్ధాత్మ నడిపించింది. ఎబ్రీ భాషలో ఎందుకు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మ నడిపించగలిగింది. ఇది అదేవిధంగా అగ్నిపరాజు మీరు కాదు, అందరూ కూడా బంధకాలు తప్ప అందరూ యేసుక్రీస్తులో ఉండాలని కోరుకున్నాను ఎలా చెప్పాలంటే పరిశుద్ధాత్మను ప్రేరేపించింది. అంతేకాకుండా రాయబడ్డ మాట ఏంటంటే, స్టెఫను అగుపరిచిన స్టెఫన్ను ప్రేరేపించిన ఆత్మను, అదేవిధంగా వాక్శక్తిని వారు ఎదిరించలేకపోయిన బైబిల్ అక్కడ మనకి రాయబడి ఉంది. ఎడమా స్టెఫన్ ఏదైతే ఆత్మకుడై ఉన్నాడో చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. 6వ అధ్యాయము 10వ వచనంలో, మాట్లాడి యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. ఒకవేళ ఆత్మపూర్వంతో మనం ఎవరికైనా వాక్యం చెప్పినా, ఎవరితోనైనా బోధించినా, వాదించినా, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నట్లయితే అది మనల్ని చదువుతుందిగా నడిపిస్తుంది అమ్మా. ఇద్దరాన్ని అడుగుదాం, ప్రభా, ఆనాడు శిష్యుల జీవితంలో వాగ్దానం నెరవేర్చిన ప్రభా, నా జీవితంలో వాగ్దానం నెరవేర్చి నూతన సంవత్సరంలో నా కుటుంబం అంతా కూడా ఈ దినాన నీ ఆత్మను కుమ్మరించబడాలి. యోహాను కుటుంబం మీద విధంగా పరిశుద్ధాత్మను కుమ్మరించావు.
యేసుక్రీస్తు కూడా మీద ఏదైనా పరిశుద్ధాత్మ కుమరించావో ప్రభా అట్టి కృప నాకు దయచేయమని అడుగుదాం. అంతేకాకుండా మన సంఘాల మీద దేవుని ఆత్మ కుమరించబడేటట్టు, మన వాక్యం చెప్పినప్పుడు కుటుంబం మీద పరిశుద్ధం కుమరించబడినట్టుగా అడుగుదాం. ఏదైనా మనం తీసే వాగ్దానాలు కాదు, దేవుడు చేసిన వాగ్దానాల కోసం అడుగుదాం. ఏదైనా ఏదో క్యాలెండర్లో వాగ్దానాలు, ఏదో 30% నైట్ తీసుకున్న వాగ్దానాలు కాదు. దేవుడు యెహోవా గ్రంథం మీద ఏదైతే మనకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నూతన సంవత్సరంలో దయచేయమని దేవుడిని అడుగుదాం. అంతేకాకుండా ప్రభువా ఆ వాగ్దానం నిర్ణయం తీసుకుందాం. ప్రభువా నీ వాగ్దానం నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి, నా స్నేహితుడికి, బంధువులకు ఇచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ నూతన కాలపు సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో అట్టి కృప మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. అట్టి ఆత్మను పొంది దేవుని వాక్యాన్ని బహుబలంగా చెప్పేవారుగా, ఆ పరిస్థితులంతా ఒప్పించబడి మన పాపాలన్నింటినీ విడిచిపెట్టి ముందుకు సాగేవారుగా, యోహాను వలె వస్త్రాల మీద కానీ, ఆహారం మీద కానీ ఆశ లేని వారికి, అభిలాష లేని వారికి ముందుకు సాగేవారుగా, యేసుక్రీస్తు వలె మొహమాటం లేనివారుగా, యేసుక్రీస్తు వారికి పంపిన వారి చిత్తము నెరవేర్చే ఆహారంగా, అదేవిధంగా నశించిపోతున్న వారి పట్ల ఆత్మల భారం కలిగి, అపొస్తలుడైన పౌలు పడే వ్యాఖ్యలు పడి పరితాపం తట్టలేక సేవ చేయగలిగే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆ పరిశుద్ధాత్మ స్వాధీనంలో సేవ చేయదుము గాక, పరిశుద్ధాత్మ స్వాధీనంలో వాక్యం చదువును గాక. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్న సుమయోను వలె యెరూషలేములో దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నప్పుడు, దేవుని వాక్యముగా ఉన్న శిశువు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన మందిరంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నప్పుడు దేవుని స్తుతించినట్టుగా అట్టి భాగ్యము, అట్టి ధన్యత ప్రతి దినము దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. నాలో నీవు రా ప్రభువా, నీలో నేను ఉండగల కృప దయచేయ ప్రభువా. నాలో నీవు నీలో నేను కలిసి ఉందాం ప్రభువా. ఇప్పటివరకు లోకంతో ఉన్నాను, ఇప్పటివరకు దురాత్మ శక్తులతో ఉన్నాను, ఇప్పటివరకు స్నేహితులతో ఉన్నాను ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నూతన సంవత్సరంలో నీతో కలిసి ఉంటానయ్యా. నా వాక్యము, నా ప్రార్థన, నా నిర్ణయాలు, నా పాటలు ప్రభువా నీతోనే ఉంటాను ప్రభువా. నా ఆశ నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీలా ఉండాలని కుటుంబంతా కలిసి ప్రార్థన చేద్దామా ప్రభా? నా కుటుంబం అంతా నీలో ఉండాలి, నీలా ఉండాలి, నీలో ఉండాలి ప్రభా. పంపబడిన ఆత్మకు విమోచించువాడా ఇప్పుడే దిగిరమ్మయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. నాలో నీవు నీలో నేను కలిసి ఉందామయా, మనం కలిసి ఉందామయా. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా దావీదు ప్రభా బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి ఆత్మ బలంగా వచ్చినప్పుడు తండ్రి గొప్ప కార్యాలు చేశాడయ్యా. సంసోను మీద కూడా ప్రభా తండ్రి ఆత్మనిచ్చాగా తండ్రి దాన్ని ఆయన విడిచిపెట్టేటట్టు చేసుకున్నాడు అయ్యా. అయ్యా తండ్రి మా అనుభవాలు మా జీవితంలో ఉంటే అయ్యా ప్రభా సుమయోను వలె ప్రభా మాతో ఉండేటట్టుగా, మా మీద ఉండేటట్టుగా తండ్రి నిలుపుకునే భాగ్యం తెచ్చేయండి. అతను ప్రభా సంసోను వలె దాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్యం మా జీవితంలో ఉండనే వద్దయ్యా. అయ్యా ఒకవేళ తండ్రి అపొస్తలుల కార్యంలో చెప్పబడినట్టుగా ప్రభా, ఒకవేళ తండ్రి ఆత్మ ఉందనే సంగతి తిరిగిన పెట్టున్నట్లయితే ప్రభా ఆత్మ ప్రత్యక్షతను అనుభవాన్ని వారు దయచేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ ప్రభా ఒకవేళ దేవతాన్ని ప్రభా ఎవరైతే పొందుకున్న వారం ప్రభా, ఒకవేళ గరడేవ్ అనే సిమోను వలె అది అధికారం అని చెప్పి డబ్బులతో దాన్ని కొనుక్కుంటామని ఎవరి మీద చేతికి వస్తాను ప్రభా, అటువంటి ఆలోచన ఉంటే తీసివేయండి ప్రభా. అది నువ్వు అనుగ్రహించిన వరము, భాగ్యం ప్రభా. తను జాగ్రత్తగా వినియోగించుకునే కృప, జ్ఞానము మాకు దయచేయండి.
ప్రభా బెసాలకు దేవతాన్ని ప్రభావ నీ కార్యం చేయడానికి జ్ఞానం ఇచ్చావు ప్రభావ నీకు వందనాలు తండ్రి. తండ్రి ప్రభావ యెహోషువకు యుద్ధం చేయగలిగే శక్తిని ఇచ్చావు ప్రభావ నీకు వందనాలు తండ్రి. శిష్యులకు ప్రభావ స్వార్థం చేయగలిగే ప్రభావ శక్తిని ఇచ్చావు నీకు వందనాలు ప్రభావ. అయ్యా వారు బంధించబడినప్పుడు తండ్రి నువ్వే వారి ఆత్మలో ఉండి మాట్లాడే ప్రభావ నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభావ చాలా మంది హన్నా లాంటి వారు ప్రార్థన చేయలేనప్పుడు తండ్రి ఆత్మలో వారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి దాని తండ్రికి ప్రభావ దేవతాన్ని ప్రభావ తర్జుమా చేసి వినిపించావు ప్రభావ. సేవకుడికి అర్థం కాలేదయ్యా ప్రభా. అనేక అనుభవాలు ప్రభా, ఆది కాండం మొదలుకొని ప్రభా ప్రకటన గ్రంథం వరకు ప్రభా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సంబంధించిన నీ పరిశుద్ధాత్మ నడిపింపుకు సంబంధించిన దాని స్వాధీనానికి ఆదాయానికి సంబంధించిన అనేక అద్భుత కార్యాలు ప్రభా తండ్రి చూడగలిగే జ్ఞానము దేవతన ప్రభా శక్తి భక్తి యుక్తి ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా మా కుటుంబం అంతా నీ పరిశుద్ధ తన్మూలంలోకి వెళ్ళి ప్రభా నీ ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభాని స్తుతించడానికి గణపరచడానికి తండ్రి సహాయం దయచేయమని. అయ్యా మా మీద మా కుటుంబం మీద ప్రభా నీ ఆత్మ దిగిరాగలిగే భాగ్యము కొన్నేళ్ళ కుటుంబంలో ప్రభా ఈ విధంగా ప్రభా చుట్టాలు బంధువులు స్నేహితులు ప్రభా ఇరుగు పొరుగు వారి మీద ఆత్మ కుమరించబడ్డాదో అట్టి కృప అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉంటే హృదయంతో ప్రభా నిన్ను గణపరుస్తూ ఉంటే ప్రభా పరిశుద్ధాత్మ పరలోకంలో నిలవలేక తండ్రి మా మీద ప్రభా దిగొస్తారు ప్రభా అట్టి కృప దయచేయండి. అయ్యా ప్రభా పెంతుకొస్తు దినాన ప్రభా ఇటువంటి అనుభవాలు అయితే ప్రభా శిష్యులకు వచ్చిందో మా సంఘాలకు మా కుటుంబాలకు మా స్నేహితులకు అనుభవాలు దయచేయమని సహాయం చేయమని. నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తి కార్యాలు చేశాడు ప్రభా పరిశుద్ధంగా ఉన్నాడు అట్టి కృప ధన్యత మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామానికి ఏడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి కోటి వారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. డౌట్ బ్రదర్ మాస్టర్ గారిని అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి అమ్మా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి సున్నతి 8వ రోజున చేశారని చెప్పారు కదా మందిరంలో ప్రభు అయిన యేసుకి. మరి బ్రదర్ మనకు లేవీకాండం 12వ అధ్యాయంలో రక్త శుద్ధి దినాలు అయినంత వరకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదని చెప్పారు కదా. అంటే చెప్తున్నానమ్మా అమ్మా 7వ దినాన బిడ్డను తీసుకెళ్లి పేరు పెట్టారమ్మా. 40 దినాన మరియమ్మ యోసేపు వీళ్ళు మందిరంలోకి వెళ్ళి ముగ్గురు కలిసి మందిరంలోకి వెళ్ళి 40 దినాన అందుకే 2 వచనం అనుకుంటాయమ్మా అక్కడ. అంటే పాస్టర్ గారు ఇప్పుడు సుమియాను తీసుకునింది సున్నతి రోజా లేకపోతే 40 రోజులు అయిన తర్వాత 40 డేస్ అమ్మది 40 దినం అమ్మది. ఆ 2 భాగాలు అనుకుంటాయమ్మా అక్కడ. అందులో మనం చూసినట్లయితే లోకాసువార్త 2వ మనం చూసినట్లయితే 2 సందర్భాలు కూడా అక్కడే రాశారమ్మా అక్కడ. ఓకే ఓకే పాస్టర్ గారు. మరి సున్నతి ఇంట్లో చేయరా మందిరంలోనే చేస్తారా? మందిరంలో చేసినట్టు అక్కడ రాయబడి ఉందమ్మా. అది అంటే 21వ వచనం 8వ దినమమ్మా. ఆ తర్వాత 27వ వచనంలో దానికోసం రాయబడింది, ఇది శుద్ధి కోసం రాయబడి ఉందమ్మా. మరి బ్రదర్ జకర్యా వాళ్ళ కుమారునికి యోహాన్ అని పేరు పెట్టారు కదా, మరి మందిరంలో రాతి పలక ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అమ్మా దాని గురించి నాకు ఎక్కువ పెద్ద విషయాలు నాకు తెలియదు. అది ఒకరు ఎవరినైనా మనం అడిగి దాన్ని తెలుసుకుందామా దాన్ని. ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, ఎంకరేజ్ చేయబడ్డాము. మనం పెట్టి దేవునికి వందనాలు. సాహసం తప్ప మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. సునీత రఘుమార్ అమ్మగారు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే మన మధ్యలో జేమ్స్ అయ్య గారు మీరు ముగింపు ప్రార్థన పర్లోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ దిన సేవకులు పరిశుద్ధాత్మను గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు. ఆది కాండము నుండి పరిశుద్ధాత్మ కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. దేవుని తృత్వముగా మేము నమ్ముతున్నాం. అయితే పాత నిబంధనలో ఆయా సమయాల్లో ఎవరిని దేవాన్ని వాడుకొని ఉన్నావో వారికి ఆ సమయానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి లేక పరిశుద్ధాత్మ సహాయంతో నీ కార్యములు చేసి ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ మాకు ఇచ్చిన వాగ్దానం, శిష్యులకు సంఘానికి ఇచ్చిన వాగ్దానం, పరిశుద్ధాత్ముడు మాతోను మా మీద మా హృదయంలోను మా లోపల ఉండినట్లుగా తండ్రి మీరు ఆ గొప్ప వాగ్దానం చేసి వెళ్ళినారు.
పెంటెకోస్తు దినమున ఆ వాగ్దానం నెరవేర్చబడింది. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే అనుదినము ఆత్మపూర్ణముగా మమ్మల్ని చేయండి. ఎఫెసీ 5:18 ఉన్నట్టుగా కృపగల దేవాది ఆత్మ చేత మాత్రమే నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోగలము, నీ కార్యాలని చేయగలము. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం, బోధించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తలుల కార్యములే, పరిశుద్ధాత్మ ద్వారా వారు చేసిన కార్యాలు ఈ కంచి దినాల్లో మరి ఎక్కువగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ గురించిన అవగాహన ఆత్మ ద్వారానే సరైన గ్రహింపు మాకు దయచేయండి. మిస్యూజ్ అవ్వకుండా పరిశుద్ధాత్మ కంట్రోల్లో మేము ఉండడానికి, మేము పరిశుద్ధాత్మను కంట్రోల్ చేయకుండా, ఓ దేవ తండ్రి అలాంటి భావం లేకుండా తండ్రి నాయన నీకు మహిమ వచ్చే రీతిలో మేము జీవించడానికి, ఆత్మ ద్వారా నడిపించబడడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన సేవకుని, సహోదరిని, అలాగనే వారి కుమార్తెను కూడా పరిచయలో ఇంకా బలంగా వాడుకోనండి. ఈరోజు పాల్గొన్న వారందరినీ ఆశీర్వదించండి. అందరినీ నీ ఆత్మ చేత నింపండి. ఓ ప్రభువానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమయు ఘనతయు ప్రభావమును అర్పిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చున్నట్లు మాకు కావలసిన అందున ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలను తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, నడిపింపు నిత్యము మనకందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. చేరుచు మీ అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని సేవకులు జామిర్ కుమార్ గారికి, కుటుంబంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్యూ ఆల్.